వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను గుత్తొంకాయ కర్రీ చేస్తున్నా. గుత్తొంకాయ అనమాట, మసాలా వంకాయ చేస్తున్నా. పక్కన పడి పూజ అవుతుందండి, అదే సౌండ్ వస్తుంది. మార్నింగ్ నుంచి తీదానంటే కంటిన్యూగా అయితేనే ఉంది. ఇక నాకు ఆకలిస్తుంది, అందుకనే కర్రీ చేస్తున్నా. ఇప్పుడు గుత్తొంకాయలు దానికోసం మసాలా ప్రిపేర్ చేస్తున్నా. టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎల్లుల్లి, కొంచెం గరం అంటే ఇలాచి, దాల్చిన చెక్క అవన్నీ వేసిన, గ్రైండ్ చేసిన. ఇంకా కొన్ని ఫైనల్గా ఇంకా కాలేదు. సరే అండి, ఫైనల్గా అయినాక ఇగోండి ఇట్లా 4 వైపులా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇందులో మసాలా పెట్టుకోవాలి. ఇవ్వండి అన్నిటికీ ఘాట్లు పెట్టేశాను. ఇగోండి ఇవన్నిటికీ ఇప్పుడు మసాలా పెట్టుకోవాలి. మనము పెట్టుకొని చూపిస్తాను నేను. ఇగో అండి అన్నిటికీ మసాలా పెట్టేసుకున్నాండి. మనం ఇవి పెట్టినాం కదా, వీటి మధ్యలో పెట్టుకోవాలన్నమాట. ఎందుకు పెడతామంటే ఇందులో పెడితే కొంచెం మసాలా అనేది ఈ ముక్కలకు బట్టి తినేటప్పుడు కొంచెం టేస్టీ ఉంటాయి అన్నమాట. లేదంటే డైరెక్ట్గా మనం అందులో వేసేసినాం అనుకో, కొంచెం కూడా పెట్టకుండా, అప్పుడు ఏమవుతుందంటే ఈ ముక్కలు తిన్నప్పుడు చప్పగా అనిపిస్తాయి అన్నమాట. అందుకోసమే కొంచెం అంతా లైట్గా నేను పెడతానండి. సరే అండి, ప్రాసెస్ మొదలు పెడదాని. ఇగోండి కడాయి పెట్టిన, స్టవ్ వెలిగించేసి ఇప్పుడు ఆయిల్ పోదాను మనము. ఇగోండి ఆయిల్ 2 కప్పుల ఆయిల్ పోస్తుంది. 2 కప్స్ ఆయిల్ పోసినండి. ఇగోండి జీలకర్ర, ఆవాలు వేస్తున్నాండి తాలింపుకు. అట్లనే పచ్చిమిర్చి వేస్తున్నా. ఇగోండి పచ్చిమిర్చి. ఇగోండి ఉల్లిపాయలు కొన్ని, ఒక చిన్నది కట్ చేసుకున్నాను అనమాట. కలుపుతున్నాండి మొత్తము ఒకసారి. ఎల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు, ఓన్లీ ఎల్లిపాయలే అవి. ఈ ఫ్లేవర్ బాగుంటుందండి. పసుపు, వంకాయలు వేస్తున్నానండి. ఇప్పుడు ఫ్రై చేసుకుందాను ఒక్కసారి, అటు ఇటు కలుపుదాన్ని, ఎక్కువ కలపొద్దు. సారీ అండి, బఠానీ వేయడం మర్చిపోయినా. బఠానీ ఇవ్వండి మరి ఒక్కసారి కలుపుకుంటున్నా. ఒకసారి కలపాలి అటు ఇటు కొంచెం. ఇవ్వండి కలర్ చేంజ్ అవుతుంది చూడండి. ఇగో మసాలా మొత్తం వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో కారం వేసిన నేను. అందులో ఒక స్పూన్ వేసిన అండి. ఇప్పుడు మళ్ళీ కావాలనుకుంటే 2 స్పూన్లు వేసుకోవచ్చు కారము. మేము కొంచెం కారం ఎక్కువనే తింటాం, అందుకనే వేస్తున్నా. సాల్ట్ కూడా, సాల్ట్ అందులో కూడా వేసినా, మళ్ళీ వేస్తున్నా ఒక 2 స్పూన్లు. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలండి. అంటే గట్టిగా కలిపొద్దు, మళ్ళీ అవి మెల్ట్ అయిపోతాయి. లైట్గా కొంచెం అవి అంతా మసాలా అంతా వీటికి కావాలి కదా, పట్టాలి కదా.